ఆ రోజు 2001, 2002 టైంలో మీరు చూసిన 'ప్రభాస్' వేరు. ఇప్పుడు మనందరం చూస్తున్న 'ప్రభాస్' వేరు. బాగా ఎదిగాడు కదా! సార్. బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా! హ్మ్. అది నేను విన్నాను. హ్మ్. చాలా ఒదిగుంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. హ్మ్. అది మాత్రం అందరూ చెప్తున్నారు. ఒకళ్ళు కాదు కదా! అందరూ సార్. చెప్తున్నారు. ఆ రోజు సెట్‌లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ల తర్వాత మొన్న ఎక్కడో ఏదో కలిసాను. హ్మ్. గగవ్వా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా! మీరా అని చెప్పి గబగబా వ్యాన్‌లోంచి దిగాడు. హ్మ్. ఏంటి ఇలాగొచ్చారేంటి అన్నాడు. లేదు నాన్న ఏదో పని మీద వచ్చాను. నువ్వు వచ్చావని చెప్పి నేను ఇలా కనపడేదన్నా. లేదు అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా! అతను భోజనాల దగ్గర గాని, అతని దగ్గర గాని, ట్రీట్‌మెంట్ గాని, ఆ మర్యాద గాని అదే అదే లే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువని చెప్తారు అందరూ. సార్. అదేనండి. ఒక మనిషి ఎప్పుడు గొప్పోడవుతాడంటే ఇదే మంచితనం అంటే. సార్. ఎందుకు 'ప్రభాస్' గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఎ రీజన్ ఇన్ ఇట్. అంటే అదే తెలుగులో సామెత ఉంది. ఎదిగే కొలిది ఒదిగుండాలని. అవును. దాని రిప్లికా ఈజ్ 'ప్రభాస్' నేను విన్నది.